ఉప్పల్ బగాయత్ జూనియర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉప్పల్ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ బగాయత్ స్థల పరిశీలన చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో 1000 కోట్ల నిధులతో ఉప్పల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి 3 సంవత్సరాలలో జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలోనే ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన కలిగి సీఎం అయిన తర్వాత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. ఉప్పల్ ప్రాంతానికి సుమారు 1000 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి సీఎంతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి రానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సైన్యాన్ని తీసుకునే యుద్ధానికి ఉంది. ఒక్క డివిజన్ నుంచి 10 మంది ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ యూత్ కాంగ్రెస్ ఉన్నారు. యూత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 2.5 సంవత్సరాలు అవుతాయి. ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలలో అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఒక్క నియోజకవర్గానికి 1000 కోట్ల చొప్పున రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, బిల్డింగ్లు కానీ, చెరువులు కానీ, స్కూళ్ళు కానీ, ఒకే ఒక ఇంటర్నేషనల్ మన ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 230 కోట్లు. అట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 15,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కటే ఒక రోడ్డు జోహార్ నగర్ నుంచి గట్కేసర్ వరకు 419 కోట్లు. ఇక ఉప్పల్ నియోజకవర్గానికి ఒక 12,100 కోట్లు, ఎల్బీ నగర్కు ఫ్లైఓవర్కు అట్లా పోతూ ఉంటే మరి ఆ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని రోజు చెప్తా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు చేస్తున్నారంటే మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్తా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చెప్తా ఉంటే, మరి చేస్తూ ఉంటే మేము చేస్తూ ఉన్నామని చెప్పి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. అయ్యా, మీరు 10 సంవత్సరాలు పరిపాలనలో అధికారంలో ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ ఎందుకు ఇయ్యలేదో చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. దాంతోపాటు గట్కేసర్కు, ఎల్బీ నగర్కు, అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు ఎందుకు చేయలేదు? ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు పిఆర్ ఆమ్లో నుంచి 445 కోట్లు ఎల్బీ నగర్ అనుకోని అట్నే పోతే హైదరాబాద్ ఈస్ట్, ఇది రేపు పొద్దున ఇనాగ్రేషన్ అవుతా ఉంది. 445 కోట్లు. ఒక్క మేడ్చల్ నియోజకవర్గానికి 175 కోట్లు. అట్లా చెప్పుకుంటా పోతే కన్ను లేని కబుర్లు చెప్తా ఉన్నారు. రోజు వచ్చి ఫోటోలు దిగుతా ఉన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. అక్కడ సుధీర్ రెడ్డి కానీ, ఇక్కడ లక్ష్మారెడ్డి కానీ, అక్కడ మల్లారెడ్డి కానీ, అక్కడ ఎవరు రాజశేఖర్ రెడ్డి కానీ, ఏది మన వివేక్ కానీ. నేను వీళ్ళందరినీ కోరుతా ఉన్నాను, అయ్యా మీ ప్రభుత్వం ఉన్నారు, మీ ముఖ్యమంత్రి చేసినది మీరు సంకలగిస్తున్నారు. మరి మా ముఖ్యమంత్రి చేస్తుంటే రోజు పక్క పొట్టు వచ్చి మేము తెచ్చినాం అంటారు. మరి ఆ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అనుభవించుకొని రోజు చెప్తా ఉన్నారు. ఎవరు చేస్తున్నారంటే మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్తా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి ఏ పార్టీ? పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన మరి మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేష్ అన్న గారికి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సన్న గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మరి యాదవ్ సంఘం వైస్ చైర్మన్ మన గజి భాస్కర్ గారికి, అదేవిధంగా రామ్మోహన్ గౌడ్ గారికి, మరి మాజీ మేయర్ అజయ్ యాదవ్ గారికి, మరి మాజీ కార్పొరేటర్లో సోదరిమణి
మరి శ్రీదేవి గారికి, పావని రెడ్డి గారికి, స్వర్ణరాజ్ శివమణి గారికి, మరి అదేవిధంగా ఎస్టీ చైర్మన్ మరి ఎల్బీ నగర్ మేడ్చల్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. మరి రేపు 7వ తారీఖు రోజున మరి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మరి ఏదైతే ఉప్పల్ బగాయత్లో 10 ఎకరాలలో 99 కోట్ల రూపాయలతోని అత్యాధునికంగా మరి ఎంఎంసి కార్పొరేషన్ భవనాన్ని ఇక్కడ మరి శంకుస్థాపన చేయబోతున్నాడు. కాబట్టి మరి ఈరోజు పాత్రికేయ సమావేశం మరి నిర్వహించడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా ఏదైతే ఉప్పల్ నియోజకవర్గం ఉందో అక్కడ గత 10 సంవత్సరాలల్లో అసలు సవితి తల్లికి ప్రేమకు గురైంది. ఈ ప్రాంతంలో 10 సంవత్సరాలల్లో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఎక్కడ చూసినా మరి నీటి కాలుష్యం, ఎక్కడ అంటే అక్కడ మరి రోడ్లు, డ్రైనేజ్లు, మరి ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ ఉందో మరి ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి నారపల్లి వరకు మరి గత ప్రభుత్వం మరి 8 సంవత్సరాల క్రితం ఆ పనులు ప్రారంభించి మరి ఎక్కడ కూడా అవి పనులు పూర్తి చేయకపోవడం వల్ల మరి దాదాపు 60 నుంచి 70 మంది పిల్లర్ గుంతలలో పడి దాంతోపాటు రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. మరి గతంలో రేవంత్ అన్న పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు ఈ సమస్య మీద చాలాసార్లు ధర్నాలు కూడా మనం ఉప్పల్లో మనం నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజే రేవంత్ అన్న చెప్పడం జరిగింది, మరి ఎప్పుడైతే మా ప్రభుత్వం వస్తుందో, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో, వచ్చిన తర్వాత మరి ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులతో పాటు మరి ఏదైతే పక్కనున్న రోడ్డు కూడా నేను వేపిస్తానని ఆ రోజు ఉప్పల్ ప్రజలకు ఆ రోజు రేవంత్ అన్న హామీ ఇవ్వడం జరిగింది.